Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దారి కాచి మరీ జనసేనపై టీడీపీ దాడి. పవన్ 15 ఏళ్ల బంధం ఇలాగేనా? కూటమిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థాయిలో ఉన్న అన్యోన్యత క్షేత్రస్థాయిలో లేదు. మరోవైపు టీడీపీతో ఇంకా 15 ఏళ్లు పొత్తులోనే ఉంటానని జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ. తమకు కనీస గౌరవం ఇవ్వలేదని నెత్తి నోరు కొట్టుకుని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు లాంటి వాళ్ళ దగ్గర చెప్పుకున్నా ప్రయోజనం లేదు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో జనసేనపై భౌతిక దాడులు పెరిగాయి. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో దారి కాచి మరీ జనసేన నాయకులపై టీడీపీ తీవ్ర దాడి చేసింది. జనసేన నాయకుల్ని నడిరోడ్డుపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు పిచ్చి పిచ్చిగా కొట్టారు. కొవ్వూరులో ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు సమక్షంలో టీడీపీ కార్యాలయంలో కూటమి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తమకు నామినేటెడ్ పదవుల్లోనూ అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే కనీస మర్యాద దక్కడం లేదని జనసేన నాయకులు వాపోయారు. ప్రభుత్వంలో తాము భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నట్లయిందని జనసేన నాయకులు ప్రశ్నించారు. ఇలాగైతే రాజకీయంగా నష్టం జరుగుతుందని వారు హెచ్చరించారు. జనసేన నాయకుల నిలదీత ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నాయకులకు కోపం తెప్పించింది. కార్యాలయం నుంచి బయటకెళ్లిన జనసేన నాయకులపై టీడీపీ శ్రేణులు దారి కాచి మరీ నడిరోడ్డుపై దాడికి పాల్పడ్డాయి. అసలే కూటమిలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. దీనికి భౌతిక దాడి ఆజ్యం పోసినట్లయింది. తమపై భౌతిక దాడిని నిరసిస్తూ జనసేన నాయకులు నిరసనకు దిగారు. దాడి చేయించి తగుదనమ్మా అంటూ తమ దగ్గరికి వచ్చారా అంటూ ఎమ్మెల్యేతో పాటు టీడీపీ ద్విసభ్య కమిటీ సభ్యులపై జనసేన నాయకులు మండిపడ్డారు. నిరసన దీక్షా శిబిరంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీఎస్పీ దేవకుమార్ దీక్షా శిబిరానికి వెళ్లి దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని హామీ ఇచ్చి సర్దుబాటు ప్రయత్నం చేశారు.